పెద్దలు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి విచ్చేసినటువంటి శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారికి, అలాగే కాణిపాకం ట్రస్ట్ బోర్డు మెంబర్ రాజేశ్వరి గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కమ్మరి పద్మావతి. నేను ఎమ్మిగనూరు నుంచి వచ్చాను. నేను ఇటీవల బీజేపీ పార్టీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. అలాగే విశ్వ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితిలో జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అలాగే వజ్రభారతి దినపత్రికలో జిల్లా ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్నాను. ఈ సభాముఖంగా నేను మేడం వారి దృష్టికి ఒక 5 అంశాలని తీసుకెళ్తానని కూడా తెలియజేస్తున్నాను. అందులో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలోన భారతదేశంలో శతాబ్దాలుగా సాంప్రదాయ వృత్తులలో మన విశ్వ బ్రాహ్మణులకు సంబంధించిన వారు జీవిస్తున్నారు. అలాగే ఈ సమాజంలో మన కులాలకు చెందిన వారికి ఎటువంటి గౌరవ మర్యాదలు లేవు. మరీ ముఖ్యంగా మన తక్కువ కులం వారు అని, మనకు విలేజ్లలో 2-3 కుటుంబాలే ఉన్నాయని, మన కులాల వారి మీద మన వ్యక్తుల మీద చాలామంది అనేక కులాలకి చెందిన వారు, మీ వాయిస్ గట్టిగా ఉంది మేడం, పక్కనే డేషన్ క్లారిటీ ఉంది, చెందిన వారు అనేక దాడులు చేస్తున్నారు. చాలామంది కూడా దౌర్జన్యాలు అక్రమాలకు పాల్పడి స్టేషన్లలోకి వెళ్ళి దొంగ కేసులు పెడుతున్నారు. వీటన్నిటిని కూడా అరికట్టడానికి మరి ఎవరైనా కూడా మన కులం వారి జోలికి వచ్చి మన వాళ్ళని టచ్ చేయాలంటే ఒన్నులో వెనుక పుట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సభాముఖంగా కోరుతున్నాను. అలాగే విశ్వ బ్రాహ్మణ హక్కుల సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు కూడా అమలు చేయాలని నేను కోరుతున్నాను. అలాగే విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఆర్థిక, విద్య, ఉపాధి రంగాలలో కూడా సహాయక కార్యక్రమాలు కూడా చేపట్టాలని కోరుతున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే సమాజంలో చైతన్యం మరియు ఐక్యమత్యం పెంపొందించే విధంగా కూడా అవేర్నెస్ ప్రోగ్రాలు కార్యక్రమాలు కూడా నిర్వహించాలని నేను ఈ సభముఖంగా కోరుతున్నాను. అలాగే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన విశ్వ బ్రాహ్మణుల కోసం విశ్వకర్మ అనే ఒక స్కీమ్తో పెద్దపీట వేశారు. మనమందరూ కూడా చాలా సంతోషించే విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పని చేసుకొని ముందుకు వెళితే అభివృద్ధి అనేది, భద్రత అనేది ఇవన్నీ కూడా మన సంఘాలలో కూడా మన కమ్యూనిటీలో కూడా ఉంటాయని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.